విషయంలో తెలియదు. మాకైతే అవకాశం అయితే కల్పించిందండి. దానికి మీరు ఇంకా మాకు బాధ్యత పెంచింది అని నేను చెప్పుకుంటూ, అలాగే మా కాళీకృష్ణ గారు ఇద్దరు కూడా మాకు పరిచయమే, వారి ముందు తీసుకుంటున్నా. అలాగే మా యంగ్ అండ్ డైనమిక్స్ మా కౌన్సిలర్ అందరూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఊరికేనే రావు. ఎన్నో సంవత్సరాలుగా మీరు అన్నట్టు 10-12 సంవత్సరాల క్రితం ఒక్కసారి ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తాను చెప్పి అప్పుడు ఇంకా ఈ ఫోన్లు అవన్నీ ఏం రావాలి పెద్దగా. ఏంటో చూసినాక నేను స్పందించడం జరిగింది. ఆ 3 చెక్కల గ్రామం జిల్లా కురుగ్రామం అది. అక్కడికి వెళ్ళి మా అన్న చెప్పినట్టు నేను ఆ పని చేసి వచ్చినాక వీళ్ళు పోయేసరికి ఇట్లా గంధశ్రీని వచ్చి పని చేసిందని చెప్పన్నారు. వాళ్ళు అక్కడి నుంచి మొదలైంది మా జర్నీ. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అన్న చేద్దామని చెప్పడం. నాకు తెలిసి ఒకటే, నేను ఈ స్థాయిలో ఉన్నంటే కారణం ఒకటే, ప్రతి మగవాడు ఇంకా ఒక ఆడది ఉంటుందని చెప్పంటారు. నాకు 2 ఉన్నారు. ఒకరు మా అమ్మ, నేను ఇలా తీర్చిచ్చిన కాదు మా అమ్మ, ఈరోజు ఆమె లేదు. నెక్స్ట్ మా భార్య. మనం విజయం సాధించినామంటే వెనకాల వారు ఉండి సపోర్ట్ వల్లనే. నేను ఏ పని చేసినా మావిడి సపోర్ట్ ఉంటుంది. అలాగే నాకు మంచి మా అబ్బాయి అమ్మాయి, మా అల్లుడు అక్కడ ఉన్నాడు. మనిషి సక్సెస్ కావడానికి ఇవి కూడా కొన్ని దోహదపడతాయని నేను అనుకుంటానండి. మనం ఎక్కడ ఎంత దిగినా కానీ మన కుటుంబానికి వచ్చేసరికి మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. నేను ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా దాంట్లో పద్ధతి ఉంటుందని చెప్పి నమ్మిన వాళ్ళు నా కుటుంబం. అలాగే నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన, నేను పెద్ద స్థాయి నుంచి రాలేదు. కష్టపడితే ఇందాక అన్నారు రాదన్న మన విజేంద్ర రెడ్డి గారి గురించి, ఇలాంటి ప్రముఖులను ఇన్స్పైర్ తీసుకోవాలి. నేను ఒకటే అనుకుంటా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. నేను ఎక్కడి నుంచే బయలుదేరినా. నేను నా జీవితం ఇందులోకి వస్తుందని చెప్పి నేను కూడా ఊహించాను. నా కళ్ళ కూడా చాలా చిన్న స్థాయి. నేను మండల స్థాయి నాయకుడు కూడా అయితే అనుకోలే. నా సంఘానికి, నేను ఆర్యవేద సంఘానికి వరంగల్ జిల్లా రూరల్ జిల్లా అధ్యక్షుడు చేసిన. ఇప్పుడు వరంగల్ జిల్లాకు నేను స్టేట్ విభాగాన్ని మా దుబ్బా శ్రీనివాస్ గారు ఉంటారు, వారు చాలా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి నేను కోశాధికారిగా చేస్తున్నాను. నేను మా అబ్బాయిని ఫారెన్ పంపిస్తానని చెప్పి నేను ఫైనాన్షియల్ అంత ఎత్తి అనుకోలే. కష్టపడి ఇల్లు కట్టుకున్నా, నా కారు నేను కొనుక్కున్నా, నా కడుపున పుట్టిన బిడ్డకు పెళ్లి చేసిన. రైట్, సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నాం. ఈ జర్నీ చేసే క్రమంలో కొన్ని ఆటుపోట్లు వస్తుంటాయి, అవి కూడా అధిగమించి సొసైటీకి ఏం చేయాలి. మా అమ్మ చెప్పింది ఒకటే, ఈ సొసైటీ, ఈ భూమి మీదకి వచ్చినావు, కుక్కలు పుడితే, నక్కలు పుడితే, పందులు పుడితే, అన్నీ పుడతాయి. మానవ జన్మ ఏ జన్మ సుకృతమో మనకు వచ్చేది. నీ పుట్టుక కాదు గొప్ప, నీ చావు గొప్ప ఉండాలన్నారు. నేను ఒకటే ఉంటే ఇప్పుడు కూడా మనం పోయినాడు మన వెనకాల ఒక 10,000 మంది రావాలి. నేను అట్లనే బతుకుతున్నా. నేను ఇప్పటికి కూడా దేవుని కోరేది ఒకటి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. బొట్టు సీన్ అంటే డాన్ అంటారు, నేను ఆ డాన్ లెక్కనే పోవాలనుకుంటా. నేను ఎందుకంటే నేను కాంప్రమైజ్ కాను. కాంప్రమైజ్ అనేది నా జీవితంలో లేదు, రాదు కూడా. ఇప్పుడు నాకు 56 ఇయర్స్. నేను ఇంకో 10 సంవత్సరాలు బతుకోవచ్చు. నా భార్యతో అదే అంటే ఇంకా 10 ఇయర్స్ నేను 10 ఇయర్స్ పని చేయాలి. ఆ దేవుడు నాకు సహకారం, నా భార్య సహకరించాలి, నా మాట నడవాలి, పబ్లిక్ నేను సహాయం చేయాలి. పోయినాక తర్వాత 10 కాళ్ళ పట్ల నా గురించి చెప్పుకోవాలి. పలానాడు ఒకడు ఉండేరా అని, అలాగే బతకాలని చెప్తాను. థ్యాంక్ యూ అన్న. అంజలి గ్రూప్ వారు మమ్మల్ని పిలిచి ఇంత గొప్ప అవకాశం కల్పించి మా స్నేహితుల ముందు, ఎంతోమంది పెద్దల ముందు మాకు ఈ బెస్ట్ కపుల్ అవార్డు. వాస్తవానికి వారు వరంగల్ నుంచి వచ్చింది, పల్లెటూరు నుంచి సిటీకి వద్దరు, సిటీ నుంచి పల్లెటూరుకి వచ్చి చాలా కష్టపడినారు. వాస్తవం చెప్పాలంటే అప్పుడు మన ఊళ్ళల్లో చిన్న చిన్న గ్రామాలలో అల్లు కూడా ఉండొచ్చున్నామా, వాళ్ళకి అది కూడా తెలియదు. గుడిచెలలో ఉన్నాం, ఫస్ట్ పెంకుటీళ్ళు కష్టాలు పడి ఈరోజు వాస్తవం చెప్తుంది. నేను కష్టపడేది దాకా వచ్చి అని చెప్పండి. మొన్న నేను ఒక వ్యాపారంలో 20 లక్షలు నష్టపోయినా, 2 రోజులు నేను బయటికి వెళ్ళలే. ఎందుకు వెళ్తలేదు బయటకు ఉన్నది? 20 లక్షలు పోయినా అని అన్న. ఇంకా 10 ఇయర్స్ చేస్తాను కదా, టైం ఉంది కదా.
సంపాదిద్దామని అంత సూపర్ అన్న. ఎందుకంటే మీరు పడ్డ కష్టము అది ఏంటనేది తెలుసు. ఎందుకంటే పాగాల చెరువు నీళ్లకు పవర్ ఎక్కువ, బలం ఎక్కువ. నర్సంపేట సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడికి పోయినా కూడా ఏమెక్కువ, అందరిలో మెప్పించుకునేటువంటి గొప్పతనం ఎక్కువ. ఎందుకంటే కష్టానికి విలువ, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు పాగాల చెరువు నీళ్ళగా బాగున్నాయి. అది ఊరుగల్లు చారిత్రక వైభవాన్ని చాట కాకతీయులు నిర్మించిన ఆ పాగాల చెరువు నీళ్ళు ఫస్ట్ తాగేది నర్సంపేట సంబంధించిన తాలూకా వాసులు, నర్సంపేట యుగ వాసులే. తర్వాత మిగతా అందరు తాగుతారు. అందుకే బొట్టు సీన్ అంటే డాన్ కాదు, బొట్టు సీన్ అంటే ప్రజలందరి మదిలో కొలువైనటువంటి గొప్ప మనిషి, నాయకుడు కాదు, మనిషి, మనసున్న మహారాజు. సో కాబట్టి మీకు ఎప్పుడు కూడా మీ ఆత్మీయత అందరిపైన ఇలాగే ఉండాలన్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒకటే విషయం చెప్తా, సీనియర్లాగా ఎవరో తెలియదు, మేము ఎక్కడో చిన్నగా ఒక పాపకి ఏదో జరిగింది విషయం అంటే ఆ టైంలో మేము పోయొచ్చినాం. కానీ మేము అప్పటికే సీనియర్ వచ్చిండు, సాయం చేసి వెళ్ళిపోయింది అని ఒక విషయం చెప్పిండు. మళ్ళీ ఫోన్ చేసి మరీ తెలుసుకొని మళ్ళీ మనం అందరి టీవీలో ప్రసారం చేసినప్పుడు ఇంకా ఎక్కువ సాయం అందింది ఆ పాపకు, 3 చెక్కలపల్లి పాపకు. ఎందుకంటే అంజలి మీడియా గ్రూప్ అనేది అందరి టీవీ మొదలైన తర్వాత ఆ మెయిన్ సైట్ అనే ఒక కార్యక్రమము ఈ మధ్య కొంత సమయం విసులుబాగా ప్రత్యక్షంగా అందరి దగ్గర పోలేని పరిస్థితికి వచ్చింది నాకు. కానీ ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి పోయేది. సో మళ్ళీ కూడా ఆ మెయిన్ సైతం మొదలు పెడతాం. థ్యాంక్ యూ మేడం. సీరన్న.